అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నవి మల్లన్న సాగర్ నిర్వాసితుల సమాధులు. ఊరు విడిచి బతుకులు ఆగమైన ఈ అభాగ్యుల ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు పడరాడి పాటలు పడుతున్నారు. ఊరుకు ఊరు, బడికి బడి, గుడికి గుడి కట్టిస్తాం, మీకు కాలిలో ముళ్ళు విరిగితే పంటితో తీస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఊర్లు ఖాళీ చేసి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోలేదని నిర్వాసితులు ఆవేదనగా చెప్తున్నారు. కొత్తగా నిర్మించిన కాలనీలోకి వచ్చిన తర్వాత చేద్దామంటే పనులు లేక ఉన్న కొన్ని పైసలు కూడా అయిపోయి చాలామంది ఆవేదనతో కన్ను మూస్తున్నారని వాళ్ళు కన్నీటి పర్యంతమవుతూ వివరిస్తున్నారు. మొత్తం 12 గ్రామాలకు చెందిన వాళ్ళు కొత్తగా కట్టిన కాలనీలో ఉంటున్నారు. ఒక లక్ష్మాపూర్లో మినహా మిగతా ఏ కొత్త గ్రామంలోనూ శ్మశాన వాటిక లేదు. అందుకే ఎవరైనా చనిపోతే వారిని ఇలా ఇండ్లకు సమీపంలోనే రోడ్డు పక్కన ఉన్న ఖాళీ జాగాలోకి తెచ్చి ఖననం, దహనం చేయాల్సిన అత్యంత దయనీయమైన పరిస్థితి. అక్కడికి వెళ్ళి చూస్తే ఒకే చోట 10ల సంఖ్యలో సమాధులు కనిపిస్తున్నాయి. ఎలాగూ సంతోషంగా బతకలేం, కనీసం సచ్చిన తర్వాతనైనా గౌరవంగా అంతిమ సంస్కారాలు చేయించలేకపోతున్నామని నిర్వాసితులు కన్నీటి పర్యంతమవుతూ చెప్తున్నారు. మా సొంతూరు ఖాళీ చేసొచ్చిన తర్వాత ఇక్కడ చేసేందుకు పని దొరకడం లేదు. చాలామంది ఇదే వేదనతో చనిపోతున్నారు. ఇదిగో ఇలా రోడ్డు పక్కనే ఖననం, దహనం చేయాల్సి వస్తోంది. మా బాధను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మేమేం పాపం చేశాం? భూములు గుంజుకున్నారు, ఇండ్లు గుంజుకున్నారు, సస్తే కనీసం సాగు కూడా చేయలేకపోతున్నాం. రోడ్డు పక్కన బొందలు పెట్టేంత తప్పు మేమేం చేశామని, మేము అసలు మనుషులమే కామా అంటూ వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అప్పుడు ఆగమాగంగా ఊళ్ళని ఖాళీ చేయించిన వాళ్ళు ఎట్లాగూ మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం ఈనాటి ప్రభుత్వమైనా మా సమస్యలని పరిష్కరిస్తే కొంతలో కొంత తమకు ఊరట దక్కుతుందని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు.